తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటాయి. అధికారంలో ఇప్పుడేమీ గవర్నమెంట్ మారే ఎలక్షన్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినంత మాత్రం కేసీఆర్ సీఎం అవుతారా? లేదు కోరుకుంటున్న కేటీఆర్ సీఎం అవుతారా? కాదు. రెండోది నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి ఈసారి తప్ప మళ్ళా గెలవలేడేమో, ఈసారి గెలిపించుకుందాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా, మన బస్తీ పెట్టా మనం ఒక్కసారి గెలిపించుకుందాం. ఇంకోటి సింపతి నవీన్ యాదవ్ వైపు ఎలా వచ్చిందంటే అన్న 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి తప్ప మనం పెట్టిన మనం గెలిపించుకోలేము. రెండోది సాధారణ ఎన్నికలు అనుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది. ఎందుకంటే కాంగ్రెస్కి అధికారం ఇద్దామా బీఆర్ఎస్కి అధికారం ఇద్దామా అని నడిచింది. కానీ ఇప్పుడు సాధారణ ఎలక్షన్ కాదు, నవీన్ యాదవ్ని గెలిపించుకుందామా మాగంటి సునీతని గెలిపించుకుందామా అని నడిచింది. ఈ ఇద్దరిలో నవీన్ యాదవ్ వైపు జనాలు మొగ్గుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ ముందు బీఆర్ఎస్ క్యాండిడేట్ సరిపోలేదు, మళ్ళీ చెప్తున్నాను సరిపోలేదు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ వైపు జనం మొగ్గారు. రెండోది అధికార పార్టీ సహజంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలదు, బాగా చేసుకున్నారు. మామూలుగా కాదు, కాంగ్రెస్ చరిత్రలోనే ఇలా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అని చూపించారు. ఐ థింక్ నేను కూడా అయితే ఫస్ట్ టైం వాళ్ళు బూత్ లెవెల్లో కమిటీలు వేసి 100 మందికి 10 మందికి ఒకరిని పెట్టి ఈ స్థాయిలో ఎలక్షన్ మేనేజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. నేను అసలు రియాలిటీ మీకు చెప్తున్నా, నిన్న మధ్యాహ్నం నుంచి లోపల ఏజెంట్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది లేరు అని అంటే నాకు తెలియదు, కానీ అంటున్నారు. అవును, బయట అయితే మామూలుగా ప్రచారం చేసుకుంటారు. వద్దని ఎలక్షన్ కూడా అనుకున్నప్పుడు కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మా అభ్యర్థికి ఓటైనా మా అభ్యర్థికి ఓటైనా అని అడుగుతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం నుంచి ఎక్కడ టెంట్ కనపడ్డా బీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి, ఎందుకు కనపడలేదు, ఎందుకు వాళ్ళు టెంట్ బీకేశారు, అది ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సింది. రెండోది నిన్న మధ్యాహ్నం మరి రాంగ్ స్ట్రాటజీ, మళ్ళీ చెప్తున్నాను రాంగ్ స్ట్రాటజీ, మాగంటి సునీత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. అప్పటికే ఇంకా 2-3 అవర్స్ టైం ఉన్నది, ఖచ్చితంగా 3 అవర్స్ ఎబో టైం ఉంది. టైం ఉన్నప్పటికీ కూడా మాగంటి సునీత గారు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ వెళ్ళబెట్టుకున్నారు. నేనేమంటానంటే తనని అలా చూడరు, చాలా పొలైట్ మనిషి అనుకుంటారు, కానీ తను ఆవేశంగా మాట్లాడటం. రెండోది అవతల వాళ్ళని రౌడీలో అని తిడుతూ, ఇప్పుడు అవతల వాళ్ళని రౌడీలో అని తిడుతున్నప్పుడు మనం ఎట్టు ఉండాలి, ఆవేదనగా ఉండాలి. ఆవేదనగా లేదు, కోపంగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నారు. ఆ కోపం ఫ్రస్ట్రేషన్ వార్నింగ్ ఇచ్చారు. యువతల వార్నింగ్ ఇస్తే అవతల రౌడీ అంటే ఎలా? అదే. రెండోది ఆమె కొన్ని పేర్లు తీశారు, పేర్లు తీసేది సురేష్ అని తీస్తే వేరుగుంటుంది, సురేష్ యాదవ్ అన్నారు. ఇదే బీఆర్ఎస్ చేసే మిస్టేక్స్. అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి కనపడింది.